వెటకారమా? మరి లేకపోతే ఏంటండి? ఆ అమ్మాయి ఎందుకు చూసిందో నాకెలా తెలుస్తుంది? కానీ నాకు తెలుసు. ఎలా తెలుసు? ఎలా తెలియడమేంటి? వీధి రౌడీలా కాలర్ మీదకెగరేసుకుని చొక్కా బటన్ విప్పేసి నడిస్తే చూడరా? వాళ్ళు చూస్తే మనకొచ్చిన నష్టం ఏంటండి? మనకి నష్టం లేకపోయినా ఈ యూనివర్సిటీకి ఒక మర్యాద ఉంటుంది. ముందు ఆ పై బటన్ పెట్టుకోండి, పద్ధతిగా రండి. పద్ధతి అనేది వేసుకునే బట్టల్లో కాదండి, మాట్లాడే తీరులో ఉంటుంది. నేను చాలా పద్ధతిగానే ఉన్నాను. పదండి. ఆగాగు. మేమేమన్నా ఎర్రబస్ అనుకుంటున్నావా? హోల్డ్ ఆన్ అన్నట్టు అలా ఆపుతున్నావు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏంటి, నేను మరీ అంత ఎర్రి పప్పలా కనిపిస్తున్నానా? ఎగతాళి చేస్తున్నావు? ఎరిపప్పలా కాదు, ఏమీ తెలియని వాళ్ళ కనిపిస్తున్నావు. ఇది యూనివర్సిటీ అనుకున్నావా లేక మీ ఊరు అనుకున్నావా? చొక్కా బటన్ పెట్టుకోవాలని తెలీదా? డిగ్నిఫైడ్గా రావాలని ప్రత్యేకించి చెప్పాలా? సార్ చెప్పినా పాటించరండి. చొక్కా బట్టన్ ఏమన్నా వీసానా? పెట్టుకోకపోతే ఏమవుద్ది? లోపలికి ఎంట్రీ క్లోజ్ అవుద్ది. ఓ, ముందు బటన్ పెట్టుకోండి. ఇప్పుడు వెళ్ళొచ్చా సార్? వెళ్ళండి, ఇప్పుడు హ్యాపీగా వెళ్ళండి. చెప్పానా? అప్పుడే వినాలి. హాయ్ చక్రి. నమస్తే అండి, మీకోసమే వచ్చాను. దానికోసమేంటి? సర్టిఫికెట్స్ కోసం అని చెప్పారు కదా. ఆ సర్టిఫికెట్స్ ఇప్పించేది ఆవిడేనండి. పదండి. బాగున్నారా? నేను బాగున్నాను, నువ్వేంటిక్కడ? అదే మొన్న కారులో వెళ్ళేటప్పుడు మీకు నా భార్య గురించి చెప్పాను కదా, సర్టిఫికెట్స్ పోయాయని. ఓ అవును కదూ. ఆహా. సారీ, హడావిడిలో పడి మర్చిపోయాను. తను మహాలక్ష్మి, నా భార్య. ఏంటండి, ఎంత లవ్ చేసి పెళ్లి చేసుకుంటే మాత్రం అలా సర్టిఫికెట్లు పోగొట్టుకుంటే ఎలా? ఎనీవే, మొత్తానికి మా చక్రిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరేం కంగారు పడకండి, మీ గురించి చక్రి నాకు అంతా చెప్పాడు. మీ చేజింగ్లు, ఫైటింగ్లు, అబ్బో అచ్చం సినిమా రేంజ్లో పెళ్లి చేసుకున్నారంటగా. సర్టిఫికెట్స్ గురించి చెప్పకుండా చాట భారతం చెప్తున్నారేంటి ఇవిడ? ఈ మహాలక్ష్మి గారేమో నన్ను ఉరిమి చూస్తున్నారు. ఇంటికెళ్తే ఏ కురుక్షేత్రం చేస్తుందో ఏంటో. ఒక 2 మినిట్స్ ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏంటండి మళ్ళీ నా వంక అలా సీరియస్ గా చూస్తున్నారు? మీకు మటన్ 65 తెలుసా? తెమ్మంటారా? కాదు, మిమ్మల్ని చూస్తుంటే అలా కొంపదీసి అలా నరికేయాలనుందా? కానీ ఆ పని చేయలేను కదా. అయినా ఇప్పుడు అంత పెద్ద తప్పు నేనేం చేశానండి? మనది లవ్ మ్యారేజ్ అని ఆవిడతో ఎందుకు చెప్పారు? ఎలా పోయాయి సర్టిఫికెట్స్ అంటే రీజన్ స్ట్రాంగ్ గా ఉండాలని. అప్పుడు మీకు ఇంకేం రీజన్ దొరకలేదా? దొరికితే చెప్పేవాడిని కదండి. మరి మన పెళ్లి ఎలా జరిగిందో ఎందుకు చెప్పారు? చేసింగ్లు, ఫైటింగ్లు అంటుందేంటి? అంటే పూస గుచ్చినట్టు మొత్తం చెప్పేశారా? చెప్తే క్లారిటీగా ఉంటుందని. కానీ నాకు చాలా చిరాగ్గా ఉంది. ఆవిడకి లేచిపోయిన పెళ్లిళ్ళంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అలా అని మంది లవ్ అని చెప్తారా? మనం లవ్ చేసుకున్నావా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఆవిడ వస్తున్నారండి. ఇదిగోండి, ఇందులో మీరు లాస్ అయిన సర్టిఫికెట్ డీటెయిల్స్ రాసి ఈ ఫామ్ మీద సైన్ చేయండి. అక్కడికి వెళ్ళి రాయండి. ఓకే. 2 వీక్స్లో మీ సర్టిఫికెట్లు మీ చేతిలో ఉంటాయి. నిజంగా 2 వీక్స్లో వస్తాయా? ఇంకా ఫాస్ట్గా అయినా రావచ్చు. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వస్తాను చక్రి. థ్యాంక్ గాడ్. అమ్మయ్యా. ఏంటండి సర్టిఫికెట్స్ వస్తాయి అనగానే చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు? మీకు తెలియట్లేదు కానీ నాకు రెక్కలు కూడా వచ్చాయి తెలుసా? కొంపదీసి దేవకన్యలాగా ఎగిరిపోతారా ఏంటి? ఎగిరిపోవాలనే ఉంది నా కలల ప్రపంచంలోకి. కానీ సర్టిఫికెట్స్ చేతిలో లేకుండా వెళ్తే మళ్ళీ వెనక్కి పంపిస్తారని ఆగిపోతున్నా. కార్లో పాటలున్నాయా? ఉన్నాయి, పెట్టమంటారా? అక్కర్లేదు, నేనే పెట్టుకుంటాను. ఎండాకాలం కదా, వేడికొస్తుంటాయిలేండి. నేను మాట్లాడుతుంది మీ మొటిమల గురించి కాదండి, మరి మీ మొహంలో ఆనందం గురించి. అంటే ఇలా ఉండకపోతే బాగున్నా? కోపంలో బ్రహ్మ రాక్షసులా ఉంటానా? అలా నేను ఇప్పుడు అన్నానండి. అనకపోతే ఇప్పుడు అంటున్నారుగా. ఏదో బుద్ధి గడ్డి తిని నోటి దోలతో మిమ్మల్ని పొగిడాను. నన్ను వదిలేయండి, ఇంక మీ జోలికి రాను. భయపడ్డారా? భయపెట్టారుగా. థ్యాంక్స్. ఎందుకు భయపడినందుక? కాదు, ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉండేలా చేసినందుకు. మీరే గనక లేకపోతే నాకు అసలు సర్టిఫికెట్సే వచ్చేవి కావేమో. నాకోసం ఇంత హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి
కొత్త థ్యాంక్స్ ఏనా? ఇంకేం లేదా? ఇంకేం కావాలి? ఓ, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీనా? కాదు. మరి ఇంకేంటి? సర్టిఫికెట్స్ రాబోతుంటాయి కదా, పార్టీ లేదా పుష్ప? ఓ, పార్టీ ఉండాది షికావతు. ముందు కార్ స్టార్ట్ చేయి. అయితే లోటస్ గో. అది లోటస్ గో కాదు, లెట్స్ గో. దాన్ని ఇప్పుడు అలా మార్చారా? అదెప్పుడూ అలాగే ఉంది, మీరే ఇప్పుడు దీన్ని ఇలా మార్చారు. సీట్ బెల్ట్ పెట్టుకోండి, స్పీడ్గా వెళ్దాం. ఏయ్, చెప్పేది నీకే. తొందరగా పని చేయరా అంటే 9 నెలలు నిండిన గర్భవతిలాగా మెల్లగా కడతావేంటి? ఫాస్ట్గా చేయండి. పెళ్ళేమన్నా 25 రోజుల తర్వాత ఉందా? రేపేరా పెళ్ళి. త్వరగా కానివ్వండి. కానివరా. రే రమేష్, పోరా తొందర కాని. నువ్వు కూడా రే రమేష్. ఏంటన్నా? నిన్న మనం చేయించిన నా కూతురి పెళ్లి ఫ్లెక్సీ ఎదురా. ఫ్లెక్సీయా? ఏంట్రా అప్పుడే మర్చిపోయావా? వినోద్ వెడ్స్ గాయత్రి అని 3 అడుగుల వెడల్పు 6 అడుగుల పొడవుతో చేయించాం కదరా. అవునవును, ఆ. చేయించామని నా మొహం చూస్తావేంట్రా? కొంతమంది మొహాలకి ఈ రోజు నా కూతురు గాయత్రి పెళ్ళని తెలియాలి కదా. తొందరగా తీసుకొచ్చి బయట పెట్టండి. ఇంటికి రావాల్సిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అవుతుంది, ఈ పెళ్లికి రాకూడని వాళ్ళకి ఇండికేషన్ కూడా అవుతుంది. అలాగేనా? పద. ఆగండి ఆగండి. ఏంటి అలా చూస్తున్నారు? నేను మీతోనే మాట్లాడుతున్నాను. అలా ఇంటి వంక చూసి ఇలా వెళ్ళిపోతున్నారేంటి? పెళ్లికి రావట్లేదా? మీరు రాకపోతే ఎలా? మీరే మా అమ్మాయి పెళ్లిలో ముఖ్య అతిథి. అబ్బా రండి, మీరు మీ మొహం ఆటము. అరే ఏంటి బాబాయ్ పిలుస్తున్న వెళ్ళిపోతారేంటి? మనింటి అమ్మాయి పెళ్లి, మీరు రాకపోతే ఎలా చెప్పండి? అదేం లేదురా అబ్బాయి, వస్తాను. ఎప్పుడో కాదు బాబాయ్, ఇప్పుడే రావాలి. మా డెకరేషన్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. నా ఇల్లే కాదు బాబాయ్, నా అల్లుడు కూడా చాలా బాగుంటాడు తెలుసా? దుబాయ్ సంబంధం అంటగా. మరి లేకపోతే ఎవడికి పడితే వాడికిచ్చి చేయలేం కదా. నా కూతుర్ని చేసుకోవాలన్నా, నా ఇంటి అల్లుడు అవ్వాలన్నా ఓ అర్హత ఉండాలి. తిండికి తికాణా లేని వాడికి, దారిన పోయే దానయ్యగాడికి నేనిస్తానా? అందుకే నా కూతురికి బంగారం లాంటి అబ్బాయిని భర్తగా తీసుకొచ్చాను. ఇంకా దాని జీవితంలో ఏ లోటు ఉండదు. ఆ అబ్బాయిది ఏ ఉద్యోగమో తెలుసా బాబాయ్? ఏ ఉద్యోగం? ఇటుక మీద ఇటుకలు పేర్చే తాపి మేస్త్రి ఉద్యోగం కాదు. విన్ని స్క్రూలు బిగించి 10వ పరకో తీసుకునే మెకానిక్ ఉద్యోగం అంతకన్నా కాదు. దుబాయ్లోనే చాలా పేరున్న ఉద్యోగం, చాలా గొప్పది. నా కూతుర్ని చేసుకోవాలంటే ఎవడితో పడితే వాడితో అవుతుందా ఏంటి? అంతేరా అంతే. వీడు కావాలనే మనల్ని ఉద్దేశించే మాట్లాడుతున్నాడన్నయ్య. ఒక్క నిమిషం ఉండు, వాడి 32 పళ్ళు రాలగొట్టి వాడి చేతిలోనే పెట్టేసి వస్తాను. రే కేశవ, వద్దురా. అది కాదన్నయ్య, మర్చిపోయిన దాని మీద ఆశల్ని, వదిలేసిన దాని మీద ఇష్టాన్ని పెంచుకోకూడదు. అది నా జీవితంలోకి రాదని అర్థమయ్యాక ఇక వాళ్లతో గొడవ పడ్డం అనవసరం. అంత గొప్పోడు బాబాయ్ నాకు కాబోయే అల్లుడు. అవన్నీ అవుతాయిలే. అది బాబాయ్ విషయం. సరే బాబాయ్, మీరు తప్పకుండా రావాలి. వస్తాను. ఉంటా బాబాయ్. ఏంటండి మీరు? ఇంకొదిలేయచ్చు కదా, ఎంతసేపు అలా నవ్వుతారు? ఆ లోటస్ గో ఇంకా నా మైండ్ లోంచి పోవట్లేదు. నన్నేం చేయమంటారు? ఇంకా నయ్యం బకెట్ గో అనలేదు. ఇదిగోండి, మీరిలా నన్ను ఎగతాళి చేస్తే నేను కార్ డ్రైవ్ చేయను. సారీ పోనివ్వండి. ఆపండి. ఏంటండి, ఏమైంది? ఇందాక పార్టీ అడిగారుగా, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఆహా, పార్టీ అంట ఏ 5 స్టార్ హోటల్కి తీసుకెళ్తుందో ఏంటో. రే చక్రి, పద్ధతి. అక్కడికి వెళ్ళాక మనం చాలా రిచ్ కిడ్లా బిహేవ్ చేయాలి. పార్టీ అంటే హోటల్ కిందకు తీసుకెళ్తుంది? మహాలక్ష్మి వాళ్ళు బాగా రిచ్ కాబట్టి పబ్బుకి తీసుకెళ్తుందేమో. ఏమండి, ఏంటండి ఐస్ క్రీమ్స్. ఇప్పుడు ఇవెందుకు తీసుకొచ్చారు? ఇందాక మీరే కదా పార్టీ అడిగారు, ఇదే పార్టీ. ఏంటి, ఐస్ క్రీమ్ తో పార్టీనా? ఏ ఇలా చేసుకోరా? దీనికి పార్టీ అని అంత పెద్ద పేరెందుకులేండి. చిన్నప్పుడు మా కన్నా ఏడిస్తే కూడా కొనిచ్చేవాళ్ళం తెలుసా.
కొంపదీసి ఇప్పుడు మీరు ఏడుస్తారా ఏంటి? చిచ్చిచి, నేనెందుకు ఏడుస్తాను? ఇది చిన్న ట్రీట్ అనుకోండి. సర్టిఫికెట్స్ వచ్చాక పెద్ద ట్రీట్ ఇస్తాను. ఇప్పుడు కోన్ ఐస్ క్రీమ్ కొనిచ్చారు, అప్పుడు కప్ ఐస్ క్రీమ్ కొనిస్తారా? కాదు, పెద్దిని, కేశవాని, మిమ్మల్ని, కన్నాని, మీ నాన్నని అందరినీ తీసుకెళ్లి ఒక పెద్ద రెస్టారెంట్ లో బిర్యానీ తినిపిస్తాను. అంటే మన ఫ్యామిలీ ట్రీట్ లా సెలబ్రేట్ చేస్తారా? మానా ఏంటి? అంటే నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ కింద లెక్కేసుకుంటున్నారా? అంటే అది మాతో కలిసి ఉంటున్నారు కదా, అందుకని అలా అన్నాను. ఇందాక యూనివర్సిటీలో మీరు మాత్రం నేను బటన్ పెట్టుకోలేదని పసెసివ్ గా ఫీల్ అవ్వలేదా? పాసెసివ్ లేదు, ఏం లేదు. మరి బటన్ పెట్టుకోమని ఎందుకు చెప్పారు? ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి అదేమన్నా రోడ్డు మీద అడ్డా అనుకున్నారా? యూనివర్సిటీ ఏరియా, అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పైగా అలాంటి ప్లేసెస్ లో డిసిప్లిన్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. రౌడీలా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే కుదరదు. ఏంటి, నేను రౌడీలో వచ్చానంటున్నారా? మరి లేకపోతే హీరోలా వచ్చాననుకుంటున్నారా? మీరెలా వచ్చారో తెలుసా? ఎలా వచ్చానంట? ఈ ఐస్ క్రీమ్ పట్టుకోండి, నడిచి చూపిస్తాను. ఇలా వచ్చారు. నా ఐస్ క్రీమ్. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. సర్టిఫికెట్స్ రాబోతున్నందుక? త్వరలో నా కలలన్నీ నిజం కాబోతున్నందుకు. నేను పెళ్లి చెడగొట్టుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చింది నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. కానీ నా సర్టిఫికెట్స్ లేక ఇన్ని రోజులు చాలా ఇబ్బంది పడ్డాను. మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాను. ఇంకా నా సర్టిఫికెట్స్ నా చేతికి వచ్చాయంటే ఇంటర్వ్యూ పట్టేస్తాను, జాబ్ కొట్టేస్తాను. అంతేగాని నా మనసులో ఏముందో మాత్రం అర్థం చేసుకోరు. ఏంటి? ఏం లేదండి, లేట్ అవుతుంది, ఇంటికి వెళ్దామా అంటున్నాను. అలాగే పదండి. వెంటనే ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పాలి. నా మనసులో విషయం మీకు ఎప్పుడు చెప్తాను ఏంటో. త్వరగా రండి. వస్తున్నాను అన్నయ్య. 2 వారాల్లో సర్టిఫికెట్స్ వస్తాయన్నారు పెద్ది. సంతోషం. నువ్వు ఏం సాధించాలని కోరుకున్నావో అదే సాధించగలుగుతావు. నీలాంటి మంచి మనసున్న అమ్మాయికి అంతా మంచి జరుగుతుంది. ఏమండి, ఈ తాయారు పురుషోత్తం వాళ్ళు ఇల్లెక్కడండి? తమరెవరు? వాళ్ళ అమ్మాయి పెళ్లికి వచ్చానులేండి, మగ పెళ్లి వారి తరపున. అయితే మీకేం తెలీదు అనుకుంటా. ఏ విషయం అండి? ఎంత ఘోరం జరిగినా తెలియలేదా? ఘోరమా? ఏం జరిగిందండి? టీవీ న్యూస్ లో కూడా వచ్చింది కదా, పెళ్లింట్లో ఘోర విషాదం అనే. అవునా? అసలు ఏమైందో చెప్పండి, నాకు కంగారుగా ఉంది. ఏమవడం ఏంటండి, పెళ్లి కూతురు తల్లి బావిలో దూకి చచ్చింది కదా. అవునా? చచ్చిపోయిందా? ఆ అయ్యయ్యో. ఆగండి, మీరు ఎవరి గురించి వచ్చారు? తాయారు పురుషోత్తం గారి అడ్రస్ గురించి అడిగానండి. మీరు తయారీ గురించి అడిగారా? ఆవిడకేం కాలేదండి, బానే ఉంది. బ్రతికే ఉందా? శుభ్రంగా ఉంది. మరి ఈయనెవరి గురించి చెప్పాడు? ఇంకెవరో లేండి, మీరెళ్ళండి. అలాగా తిన్నగా వెళ్తే మామిడి చెట్లుంటాయి, ఆ ఇల్లే. ఇంటి ముందు ఫ్లెక్సీ కూడా ఉంటుంది. అలాగేనండి, వస్తానండి. మీ అందరికీ ఆకలిస్తుందేమో, తింటారా? లేకపోతున్నామనేది తెలిసిందే. మనసు కరగదు కదా. అర్థమైందిగా. ఆనందను. నాకు ఆకలిగా లేదు. ఎందుకు లేదు? ఆకలి చచ్చిపోయింది. తింటే ఆకలేస్తుంది, తిను. నీకోసం బీట్రూట్ వేపుడు, వంకాయ పులుసు చేసి తీసుకొచ్చాను. నేను తిన్నని చెప్పానా? పోనీ నీకేది ఇష్టమో చెప్పు, అదే తీసుకొస్తాను. నాకు మాధవ్ బావ అంటే ఇష్టం. తీసుకొస్తావా? తనతో జీవితం పంచుకోవడం అంటే ఇష్టం. ఇచ్చి పెళ్లి చేస్తావా? ఇంకా మాధవ్ గడి గురించి ఆలోచించొస్తున్నావా? చచ్చినా నా బావ గురించి ఆలోచిస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నేనే చంపిస్తాను. అంతకు మించి నువ్వేం చేయగలవు? అయితే నువ్వు చేస్తానంటావు, లేదా నన్ను చంపేస్తానంటావు, అంతే కదా? గాయత్రి, ఈసారేదైనా చేసావంటే నిజంగానే చస్తాను. అయితే చచ్చిపో. నన్నిలా రోజు ఏడిపేస్తూ చంపే కన్నా ఒకేసారి నన్ను చంపేసి నువ్వు చచ్చిపో. గట్టిగా అరవకే, ఎవరైనా వింటారు. వినని. ఈ పెళ్లి ఇక్కడే ఇప్పుడే ఆగిపోని. ఎవరో వింటారని భయపడుతున్న నువ్వు రేపు నాకు ఇష్టం లేని పెళ్లి జరిగితే నా జీవితం ఎక్కడ పాడైపోతుందో అని ఎందుకు నువ్వు ఆలోచించట్లేదు? నా మనసులో బావకి తప్ప ఇంకెవ్వరికి స్థానం ఉండదని ఎంత చెప్పినా ఎందుకని నువ్వు అర్థం చేసుకోవట్లేదు? ఎక్కడో ఎడారిలో తిరిగే ఒంటెని తీసుకొచ్చి నా మెడకి ఎందుకు కట్టబెట్టాలని చూస్తున్నారు? చిన్నప్పుడు మా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే మీరు విలవెల్లాడిపోతారు. నడిస్తే మా కాళ్ళు ఎక్కడ కందిపోతాయేమోనని మీ భుజాల మీద ఎత్తుకుని తీసుకెళ్తారు. కిరాణా షాప్ దగ్గర నుంచి జాతరలో జైంట్ వీల్ దాకా, ఇంటి ముందు పార్క్ దగ్గర నుంచి ఇష్టమైన ప్లేస్ దాకా అన్నీ మాకు నచ్చినవే కొనిస్తారు. మాకు నచ్చితేనే చూపిస్తారు. కానీ ఒక్క పెళ్లి విషయంలో మాత్రం ఎందుకమ్మా అంతా మీ ఇష్టమే నడవాలని, మీరు చెప్పినట్టే వినాలని చూస్తారు? ఇష్టమైనవన్నీ ఇచ్చిన మీరు ఇష్టపడ్డవాణ్ణి మాత్రం ఎందుకు వద్దంటారు? మీరు మమ్మల్ని ఎంతైనా ప్రేమించొచ్చు, కానీ మేం మాత్రం మా జీవితంలోకి రాబోయేవాణ్ణి ప్రేమించకూడదు. ఇదేం ప్రేమమ్మా మీది? ఇంకాపో, వింటున్నాను కదా అని బో బాగేస్తున్నావు. మేము తల్లిదండ్రులం, పిల్లలకేం అవసరమో అదే ఇస్తాం. మిమ్మల్ని రాచి రంపని పెట్టడానికి మేమే రాక్షసులం కాదు. అమ్మ నాన్నలు మీ భవిష్యత్తు బాగుండాలని ఆశపడేవాళ్ళం. పుట్టగానే మీరు ఏడిస్తే నవ్వుతాం,
అదే పెద్దయ్యాక ఏడిస్తే ఆపుతాం. ఎందుకో తెలుసా? మీకు ఎప్పుడు ఏది అవసరమో మాకు మాత్రమే తెలుసు కాబట్టి. తెల్లవారితే పెళ్లి, ఇల్లంతా చుట్టాలు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అన్నం తిను. కావడం లేదు. నిన్ను తప్ప ఎవ్వరిని నేను భర్తగా ఊహించుకోలేను. పెద్ద ఫీల్ అవుతున్నాడా? అవునదినా, అన్నయ్య ఒంటరిగా ఎప్పుడలా పడుకోలేదు. ఏమీ చేయలేని వాళ్ళ సానుభూతి మాటలు, మర్చిపోమని చెప్పే మామూలు ఓదార్పులు పెద్ద బాధని తగ్గించలేవురా. ఒంటరిగా ఉండనివ్వడమే మంచిది. పక్కలు వేసుకుని పడుకోండి. అన్నయ్య దిండు కూడా పెట్టుకోలేదు వదినా. ఇచ్చిరా, నేను వెళ్ళి డోర్ క్లోజ్ చేసొస్తాను. ఉమ్. ఎవరు? మహాలక్ష్మి, గాయత్రి. లోపలికి రావచ్చా మహాలక్ష్మి? రా. గాయత్రి గాని వచ్చిందా ఏంటి? పెరటి దారి మూసుకుపోయింది కదా, ముళ్ళ కంపలు అడ్డం పెట్టేశాం కదా, ఎందుకొచ్చావు? నాకింతకన్నా వేరే దారి లేకొచ్చాను. నిన్ను ప్రేమించిన పాపానికి మా అన్నయ్యని పిచ్చివాణ్ణి చేయాలనుకుంటున్నావా? వస్తానంటావు, రానంటావు, పెళ్లి చేసుకుంటానంటావు, ఇష్టం లేదంటావు, చస్తానంటావు, కలిసి బ్రతుకుతానంటావు. ఏ గాయత్రి, ఏయ్ మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావే? వాడి కళ్ళ ముందే ఇంకోటితో ఉంగరం తొడిగించుకుని పరాయిదాని అయిపోయావు కదా, ఇంకా ఈ ఇంటికి ఎలా వస్తావు? రేయ్, తాళి వాడి చేతికెవరా? మా అందరి సమక్షంలో ఈ స్థలమే పెళ్లి వేదికగా మారింది. ఏ సంశయాలు లేకుండా తాళి కట్టండి. తాళి కట్రా.